ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోకాళ్ళు బ్రహ్మకుమారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకోసం పాటుపడుతున్నారో, వాళ్ళు సమాజానికి చేస్తున్న సేవేంటో కింద కొంతమంది రాశారు. వీళ్ళ వల్ల సమాజం బాగుపడుతుంది, సమాజం జాగృతమవుతుందని. అలాంటి వాళ్ళకే నేను చెప్తున్నా, సమాజం ఏమి జాగృతమైందండి వాళ్ళ వల్ల? ఏమి జాగృతమైంది? రాసే కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నాకు అర్థం కాక అడుగుతాను. ఆ బ్రహ్మకుమారీస్లో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏంటో ఎవరికైనా అర్థమవుతుందా? ఏమండి, భార్య భర్తను ఏమని పిలుస్తుందండి? ఏమండి అని పిలుస్తుంది. కొండొకచో సాన్నిహిత్యం ఎక్కువ ఉన్న చోట ఇవాళ మోడర్న్ దీంట్లో అభ్యుదయమైనటువంటి జీవన శైలిలో ఉన్నటువంటి వాళ్ళు పేరు పెట్టి పిలుచుకుంటారు. అవునా అండి? భార్యాభర్తలకి భర్త అనేటటువంటి ఆ యొక్క బంధానికి కొన్ని ఇవి ఉన్నాయి. అంటే ఏమున్నాయి? ఆ బంధానికి సంబంధించినటువంటి కొన్ని, ఆ జీవన విధానానికి సంబంధించినటువంటివి కొన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారు బ్రహ్మకుమారీస్లో? సొంత భర్తని, కట్టుకున్నటువంటి భర్తని అన్నయ్య అని పిలవాలని చెప్తారు. ఏమంటే నాకు అర్థం కాక అడుగుతాను, అన్నయ్య అని ఎవరిని పిలవాలండి? అన్నయ్య అనే పదానికి అర్థం ఏంటి? తోడబుట్టిన వాడిని అన్నయ్య అని పిలుస్తారు. ఏమండి, అన్నయ్యతో పోయి సంసారం ఎవరు చెయ్యరు కదా, అలాగే భర్తని అన్నయ్య అని పిలిచిన తర్వాత సంసారము చేయకూడదు కదా? ఏమన్నా బుర్ర ఏమన్నా ఉందా వాళ్ళకి? ఆ సంస్థ ఇంత పెద్దగా ప్రపంచం మొత్తం వ్యాపింపజేసి ఇక్కడ నిజంగా ఏ అజ్ఞానం అనాలో, లేకపోతే ఓటు బ్యాంకు కోసం అనాలో, లేకపోతే వాళ్ళ స్వప్రయోజనాల కోసం అనాలో, కొంతమంది రాజకీయ నాయకులు కూడా చాలా 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 అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళ సంస్థలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది మాత్రం నేను చెప్తున్నాను కదా, నిజంగా సిగ్గుచేటండి. ఎందుకు సిగ్గుచేటు అని మాట్లాడుతున్నానంటే, వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా సరే వాళ్ళు బుక్ ఫెయిర్ పెట్టారంటే అక్కడికి వెళ్ళి దేవుడు లేడండి. అసలు ఈ దేవుడు పనికిమాలినాడండి. ఏ దేవుడండి? హిందువుకి సంబంధించిన దేవుడు పనికిమాలినాడు, దేవుడే లేడు. మరి దేవుడు లేనప్పుడు బ్రహ్మకుమారీస్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అసలు బ్రహ్మకుమారీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? పోనీ బ్రహ్మకుమారీస్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏంటో చెప్పండి. దానికి స్పష్టత లేదు వాళ్ళ దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే, కట్టుకున్న ఎవరినైనా అన్నయ్య అని పిలవాలి, బాగుంది. ఎవరిని కట్టుకున్న భర్తను కూడా అన్నయ్య అని పిలవమని చెప్పేటటువంటి దౌర్భాగ్యము, అలా పిలవమని చెప్పేటటువంటి అజ్ఞానము, అంటే ఏదో ఒకటి నేను వినూత్నంగా చెయ్యాలి, చేస్తే తప్ప నాకేసి తిరిగి చూడరు అని చెప్పేటటువంటి మీ యొక్క ఉద్దేశాలు, అక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళినటువంటి ఎవరైనా సరే అక్కడ భర్తల్ని అన్నయ్య అని పిలవాలి. అన్నయ్య అని పిలిచినటువంటి భార్యలు భర్తలతో సంసారం చేస్తున్నారా? నాకు తెలియదు. ఒకవేళ చేస్తున్నట్టయితే అది కరెక్టా? చెప్పాల్సిన ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బ్రహ్మకుమారీస్కుంది. రెండో విషయం, ప్రతి ఒక్కళ్ళని భర్తతో సహా అన్నయ్య అని పిలిచితే, అన్నయ్య అని పిలిచిన తర్వాత సంసారం చేయరు. సంసారం చేయకుండా ఉంటే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకుండా సృష్టి అనేటటువంటిది ఎక్కడ పునర్నిర్మితమవుతుంది? ఈ ప్రపంచంలో జనాభాల్ని పుట్టకుండా చేద్దాం అనుకున్నారా? లేకపోతే ఈ సృష్టి ఇంతటితో ఆపేద్దాం అనుకున్నారా? ఈ అన్నయ్య అని పిలిచేటటువంటి పదానికి సరైనటువంటి అర్థము ఎప్పుడు చెప్తారో వెయిట్ చేస్తున్నాం.